బ్రేకింగ్ న్యూస్. ఇటీవల మృతి చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ తరపున భారీ ఆర్థిక సాయం అందించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కుటుంబానికి అండగా నిలుస్తూ మొత్తం 2,25,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పిల్లల భవిష్యత్తుతో పాటు వృద్ధాప్యంలో ఉన్న తల్లి బాగోగులకు కూడా భరోసా కల్పించేలా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో ₹1,00,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కేసీఆర్ నిర్ణయించారు. దీంతో పిల్లల భవిష్యత్తు, విద్య, ఇతర అవసరాలకు ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడనుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి శ్రీమతి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున ఆమె బాగోగులు, భవిష్యత్ అవసరాల కోసం మరో 25 లక్షల రూపాయలను ఆమె పేరు మీద బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి తక్షణ ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు భవిష్యత్తులోనూ పార్టీ అండగా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం కేసీఆర్ తీసుకున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. పెద్ది కుటుంబ పరిస్థితులు, పిల్లల భవిష్యత్తు, తల్లి అమృతమ్మ అవసరాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే కేవలం ఆర్థిక సహాయం అందించడంతో పార్టీ బాధ్యత ముగియదని కేసీఆర్ స్పష్టం చేసినట్లు బీఆర్ఎస్ తెలిపింది. పిల్లల భవిష్యత్తు, వారి చదువులు, కుటుంబ సంక్షేమానికి సంబంధించిన అంశాలను పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సమయంలో అండగా నిలుస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తారని పార్టీ తెలిపింది. కుటుంబానికి అవసరమైన సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడించింది. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పరంగా సుదర్శన్ రెడ్డి కుటుంబానికి మొత్తంగా 2.25 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయన ఇద్దరు పిల్లలకు చెరో ₹1,00,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించనుండగా, వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం 25 లక్షల రూపాయలను బ్యాంకులో జమ చేయనున్నారు. పిల్లల చదువు, భవిష్యత్తు, కుటుంబ సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నాయకులతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదర్శన్ రెడ్డి దశదిన కర్మల కార్యక్రమాలు పూర్తయిన తర్వాత జిల్లా ముఖ్య నేతలు సమావేశమై కుటుంబ సంక్షేమానికి సంబంధించిన చర్యలను అమలు చేస్తారని కేసీఆర్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, ఇటీవల మృతి చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ తరపున భారీ ఆర్థిక సాయం అందించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎస్ తరంగిణి, అయితే ఇటీవల గుండెపోటుతో కన్నుమూసినటువంటి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కూడా అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. పార్టీ తరపున సుదర్శన్ రెడ్డి కుటుంబానికి మొత్తంగా 2,25,00,000 ఆర్థిక రూపాయలకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయాలనే దాన్ని కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇందులో భాగంగానే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకి కూడా చెరో ₹1,00,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నట్టుగా తెలుస్తున్నది. సో పిల్లల చదువు, భవిష్యత్తు అవసరాలకు మొత్తానికి గాను వినియోగించుకునేలా సాయం చేయాలంటూ కూడా కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇదే సమయంలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ బాగోగులకు సంబంధించి కూడా 25 లక్షల రూపాయలను కూడా ఆమె పేరు మీద బ్యాంకులో జమ చేయనున్నారన్న దాని కూడా తెలుస్తా ఉన్నది. దీంతో కుటుంబానికి తక్షణ ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు భవిష్యత్తులోనూ
పార్టీ అండగా ఉండేలా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది తరంగని. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ పరిస్థితులు, పిల్లల భవిష్యత్తు, తల్లి అమృతమ్మ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నాయకులతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా బీఆర్ఎస్ వర్గాలు తెలుపుతా ఉన్నాయి. ఇది కేవలం ఆర్థిక సాయంతోనే పార్టీ బాధ్యత ముగియదనేది, పిల్లల చదువు, భవిష్యత్తు, కుటుంబ సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ కూడా పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందంటూ కూడా కేసీఆర్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు కూడా ఆ సమావేశమే కుటుంబ సంక్షేమానికి సంబంధించిన తదుపరి చర్యలు కూడా అమలు చేస్తామంటూ కూడా కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అంటే అంటే చాలా తక్కువ మందికి కూడా ఇట్లాంటి ఫలాలు అనేది అందుతా ఉంటాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్టీకి ఎంత కీలకం అనేది ఈ అంశం సంబంధించి మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. గతంలో కేసీఆర్ ఉద్యమ సమయంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర కూడా చూస్తాము. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఒక ఉద్యమకారుడుగా తనకున్నటువంటి ఒక ప్రత్యేకత అనేది ఉద్యమ సమయంలో, దాంతో పాటు పార్టీని వీడకుండా దాదాపు 10 సంవత్సరాలుగా ఈ బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి ప్రజల కోసం, ఇటు పార్టీ కోసం కూడా నిరంతరం పోరాటం చేసినటువంటి ఒక నాయకుడిగా తను చరిత్రలో నిలిచిపోతారనే దాన్ని కూడా స్పష్టంగా తెలుస్తా ఉన్నది. సో అట్లాంటి నాయకుడికి పార్టీ అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా మరి ఎప్పటికప్పుడు ఆ కుటుంబానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేసే దాంట్లో ముందడుగులో ఉంటామంటూ కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు అధినేత కేసీఆర్ కూడా మరి 2,20,00,000 వరకు కూడా ఇద్దరు పిల్లలకు సంబంధించి, పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు సంబంధించి కూడా బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి నేపథ్యం మనకి కనిపిస్తా ఉంది. అన్ని వేళలా పార్టీ అండగా ఉంటుంది ఆ కుటుంబానికి. దాంతో పాటు రానున్నటువంటి భవిష్యత్తులో కూడా ఆ పిల్లలకు సంబంధించినటువంటి విద్య విషయంలో కావచ్చు, అదేవిధంగా కుటుంబ సంక్షేమం విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఎలాంటి దిగులు పడాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దాంతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి వారి అమ్మకి కూడా మరి దాదాపు 20,00,000 వరకు కూడా బ్యాంకులో జమ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. ఆర్థిక సాయం చేసినటువంటి నేపథ్యం మనకి కనిపిస్తా ఉన్నది. సో ఇటు కుటుంబానికి అంతా కూడా అండగా నిలుస్తా ఉందని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ. సో మరి ఇప్పుడు ఏదైతే రేపు 9, 10 తారీఖు రోజు మరి కేసీఆర్ ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి కర్మ ఉందో, పెద్ద కర్మకు సంబంధించి కూడా వెళ్తారు అన్న దాన్ని కూడా తెలుస్తా ఉన్నది. సో మరి వెళ్ళి ఆ కుటుంబానికి మరోసారి కూడా ధైర్యం నింపేటటువంటి ప్రయత్నం చేస్తారు కేసీఆర్ అనే దాన్ని కూడా వినిపిస్తా ఉన్నది. దాంతో పాటు సంతాప సభలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఆ వరంగల్ కి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా వరంగల్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఈ సభలలో పాల్గొంటుంది. దాంతో పాటు ఆ వేదిక నుంచి కూడా సో నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ క్యాడర్ కి అవుతున్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ కి కూడా ఒక దిశానిర్దేశం ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపించబోతుందని తెలుస్తా ఉన్నది. నెక్స్ట్ ఎవరు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా క్యాడర్ ని కాపాడుకునేటటువంటి ఒక సామర్థ్యత ఉన్నటువంటి నాయకుడు ఎవరు అనే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నది. సో క్యాడర్ ఎక్కడా కూడా చెల్లా చెదరు అవ్వకుండా ఒక మంచి నాయకుడిని అక్కడ ఇప్పటి నుంచే మనం నియమించాలంటూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక దాంతో పాటు కూడా పెద్ది చనిపోయిన తర్వాత కూడా కేసీఆర్ కూడా కొత్త భావోద్వేగానికి ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో తను అంత్యక్రియలకి రాలేదు, కానీ ఈ హాస్పిటల్లో ఉన్నప్పుడు, యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా తను ఇక్కడికి వచ్చి డాక్టర్లను పరామర్శించడం జరిగింది యశోద హాస్పిటల్కి. పెద్దిని చూసి కూడా తను కన్నీటి పర్వతమైనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాము. ఆ తర్వాత కుటుంబ సభ్యులను కూడా పెద్ది భార్యను కావచ్చు, పిల్లలను కూడా దగ్గరికి తీసుకొని కూడా కుటుంబానికి అండగా ఉంటూ ఎట్లాంటి భయపడకూడదు, నేనున్నాను అంటూ కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే దేశ విదేశాల్లో కూడా మెరుగైనటువంటి వైద్యులను కూడా తీసుకొచ్చి హై టెక్నాలజీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా పెద్ది ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో తను తుది శ్వాస విడిచినటువంటి నేపథ్యం మనం చూసాము. ఆ తర్వాత కూడా కేసీఆర్ చాలా వరకు కూడా భావోద్వేగానికి ఫీల్ అవుతూ కూడా ఒక కుడి భుజాన్ని కోల్పోయానంటూ కూడా తను ట్వీట్ చేసినటువంటి నేపథ్యాలు కూడా మనం చూసాము. సో అట్లాంటి అంటే ఇదంతా కూడా చూస్తూ ఉంటే పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఎంత నిబద్ధతతో పనిచేశాడు ఏంటి అనేది కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. కాబట్టి ఆ పార్టీకి, ఆ కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది. ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, పార్టీ అన్ని విధాలుగా చూసుకుంటుంది అనేది కేసీఆర్ డైరెక్ట్ గా ఒక ఆదేశం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది తరంగిణి.
అయితే పిల్లల చదువు, భవిష్యత్తు, కుటుంబ సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నాయకులతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సుదర్శన్ రెడ్డి దశదిన కర్మల కార్యక్రమాలు పూర్తయిన తర్వాత జిల్లా ముఖ్య నేతలు సమావేశమై కుటుంబ సంక్షేమానికి సంబంధించిన చర్యలను అమలు చేస్తారని కేసీఆర్ తెలిపినట్లుగా కూడా సమాచారం ఉంది.